బాలనటిగా కెరియర్ను స్టార్ట్ చేసి అతి చిన్న వయసులోనే హీరోయిన్గా మారి తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోస్ సరసన నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక. ఈమె మన తెలుగు ఆడియన్స్కి దేశముద్రు అనే సినిమా ద్వారా పరిచయం. తర్వాత ఆమె హిందీలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయి మిల్ గయా అనే సినిమాతో అంతకుముందు బాలనటిగా నటించింది. తర్వాత పలు హిందీ సినిమాలో బాలనటిగా నటిస్తూ కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది. అయితే దేశముద్రు సినిమాతో హీరోయిన్గా కెరియర్ని స్టార్ట్ చేసి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ఈమె చేసిన సినిమాల సంఖ్య తక్కువ, కానీ హన్సిక అంటే ఇప్పటికీ మన కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంటుంది. ఈమె 2022వ సంవత్సరం డిసెంబర్ నెలలో సోహెల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది. సోహెల్ గొప్ప వ్యాపారస్తుడు. ఆయనకి వందల కోట్ల ఆస్తుంది. కానీ హన్సికకి ఆ రేంజ్ ఆస్తులు లేవు. ఈ ఒక్క అంశం హన్సిక కుటుంబంతో అతనికి సమస్య అయిందని, వీళ్ళ మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయే పరిస్థితి వచ్చిందని, త్వరలో వీళ్ళిద్దరు విడిపోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలొచ్చాయి. వీటిపై హన్సిక ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె భర్త సోహెల్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నోరు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన మాట్లాడుతూ, నేను హన్సిక అనధికారికంగా విడిపోయామని, వేర్వేరుగా ఉంటున్నామని పలు సోషల్ మీడియా ఛానల్స్, మీడియా మిత్రులు వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. వాటిలో నిజం లేదు. అభిమానులు దయచేసి ఇలాంటివి నమ్మకండి. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు సినీ సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాలని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సోహెల్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయన వద్దకి ఈ వార్త వెళ్లి ఎంత ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా కంట్రోల్ చేయాలని చూసినా ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఆగడం లేదు. ప్రభుత్వాలు స్వయంగా చర్యలు చేపడితే తప్ప సోషల్ మీడియాలో ఎలాంటి మార్పులు తీసుకుని రాలేము అని కూడా అర్థం చేసుకోవచ్చు.